దేవుడి రాజ్యాన్ని, దాని శక్తిని అర్థం చేసుకునే వ్యక్తి క్రీస్తులో బలంగా జీవిస్తాడు. మొదటగా తను ఆత్మీయంగా ఎదుగుతాడు. రెండోదిగా జీవాన్ని ప్రేమించి ఉన్నతంగా జీవించడానికి ఇష్టపడతాడు. 3 లోక పద్ధతులకి వేరుగా ఆ వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. ఇది అతని యొక్క జీవన విధానంలో కలిగేటువంటి ఉన్నతమైనటువంటి పరిస్థితి. అంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకుంటే, దాని యొక్క విలువను గుర్తిస్తే ఒక వ్యక్తి జీవించేటువంటి పద్ధతి ఇలా ఉంటుంది. దేవుడి రాజ్యాన్ని గ్రహించిన వాళ్ళు, దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు, వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే, వారు క్రీస్తులో ఉన్న భ్రమలో ఉండిపోతారు. మేము బాప్తిసం పొందాము, మేము పరలోకం వెళ్తాము అనేటువంటి ఒక భ్రమలో వాళ్ళు ఉండిపోతారు. వారు దేవుని యొక్క లేఖనాలకి అనుసరించి బతకడానికి ఇష్టపడకుండా, వారి యొక్క ఆలోచనలని, వాళ్ళ యొక్క ప్రవర్తనని అనుసరించే ఇష్టం కలిగి, వాళ్ళ ఇష్టాన్ని అనుసరించి వాళ్ళు బతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు జీవాన్ని ప్రేమించే వాళ్ళు కాదు. అలాంటి వారు దేవుణ్ణి, ఆయన శక్తిని గుర్తించిన వారు ఎంత మాత్రమే కాదు. ఈ ప్రజలు ఎల్లప్పుడూ కూడా పాప సంబంధమైనటువంటి క్రియలకు, ఆ జీవన విధానానికి అలవాటు పడి జీవించేటువంటి ప్రజలు. వాళ్ళ హృదయము కఠినంగా ఉంటుంది. వారి మనసులు దేవుని తట్టుకు తిరగవు. ఇలాంటి ప్రజలు దేవుని యొక్క రాజ్యాన్ని గుర్తించేటువంటి వారు. వాళ్ళు క్రీస్తులో ఉంటారు. మళ్ళీ మేము క్రీస్తులో ఉన్నామంటారు. అంటే బాప్తిసం పొంది ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తూ, ప్రతి ఆదివారం కూడా ప్రార్థన చేస్తూ, ప్రభుబల్లో పాల్గొంటూ ఇన్ని చేస్తారు, కానుకలు ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ వారు జీవాన్ని ప్రేమించిన వాళ్ళు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఒక విధానాన్ని ఆలోచిద్దాం. దేవుడి రాజ్యము ఆత్మ సంబంధమైందని గ్రహిస్తే ఒక వ్యక్తి ఎలా బ్రతుకుతాడు, ఎలా జీవిస్తాడు? దేవుడి రాజ్యము ఆత్మ సంబంధమైంది అని గుర్తించకపోతే ఒక వ్యక్తి ఎలా జీవిస్తాడనేది మనం ఇప్పుడు ఆలోచిద్దాం. యేసు ప్రభువు వారు 3.5 సంవత్సరం పాటు దేవుని యొక్క సువార్త పరిచర్య కొనసాగించాడు. అనేక బోధలు చేశాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మతకాలు చేశాడు. ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తిని మహిమలోకి తీసుకెళ్ళడానికి దానికి సంబంధించిన ప్రతి బోధను ఈ లోకంలో బోధించాడు. యేసు ప్రభు యొక్క బోధలు మన యొక్క జీవితానికి ఎంతో ప్రయోజనకరమైనవి. అవి మనల్ని బలపరుస్తాయి, ఆత్మ సంబంధంగా మేలుకొలుపుతాయి, మనం ఉన్నతంగా ఎదగడానికి కావాల్సిన సహాయాన్ని అనుగ్రహిస్తాయి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు యొక్క బోధలను అనుసరించాలి, వాటిని కలిగి జీవించడానికి ఇష్టపడాలి. అప్పుడు వారి యొక్క జీవితంలో వెలుగు, వారి జీవితంలో ఉప్పుగా వాళ్ళు జీవించడానికి ఇష్టపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే యేసు ప్రభుతో పాటు 12 మంది అపోస్తలులు ఉన్నారు. అయితే అపోస్తలుడైనటువంటి పేతురు యేసు ప్రభుతో పాటు జీవించాడు, తిన్నాడు, పనుకున్నాడు, ఆయన దగ్గరగా చూశాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభు చనిపోయేటప్పుడు తను వ్యవహరించే విధానము మనం చూడగలము. అయితే యేసు ప్రభు మరణానికి అప్పగింప ముందు యేసు ప్రభుకి పేతురు మధ్య జరిగే సంభాషణలో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ముమ్మార్లు నేను యేసుని ఎరగనని నువ్వు చెబుతావు అని చెప్పాడు. ఆ విషయాన్నే పేతురు తన మనసులో అంతగా ఏమీ ఆలోచించలే. ఏదైనప్పటికీ యేసు ప్రభు మరణానికి అప్పగింపబడ్డాడు. ఆ సమయంలో అనేక సందర్భాల్లో, అనగా 3 సందర్భాలు మనం విమర్శించినప్పుడు యేసు ప్రభుని నేను ఎరగనని పేతురు తెలియజేసిన పరిస్థితి మనం చూడగలము. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, పేతురు యేసు ప్రభు మరణానికి అప్పగింపబడుతున్నటువంటి ఆ సమయంలో నేను ఆ యేసుని ఎరగనని ఎందుకు అన్నాడు? దేని నిమిత్తము యేసు ప్రభువుని ఎరగను అని సమాధానం ఇచ్చాడంటే, ప్రాణభయం. నేను చనిపోతానేమో,
నన్ను చంపేస్తారేమో, యేసు ప్రభుతో పాటు నన్ను కూడా సిలువ వేస్తారేమో, ఒక యేసు ప్రభు ఎరుగున్నాను, నేను ఆయనతో తిరిగాన్ని తెలియజేస్తే అని. ప్రాణభయము చేత పేతురు నేను యేసుని ఎరగనని చెప్పడం జరిగింది. అక్కడ కోడి కూడా కూయటము మనం చూస్తాం. ఏదైనప్పటికీ ఇక్కడ మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, దేవుని రాజ్యము ఎరగకపోతే, దాని శక్తిని గుర్తించకపోతే పేతురు ఎలా స్పందించాడో ఈరోజు మనం కూడా అలా స్పందిస్తాం. ప్రాణభయంతోనే బతుకుతూ ఉంటాం. పేతురు ప్రాణభయంతోనే బతుకుతాడు. అయితే మనము ఈ లోక సంబంధమైనటువంటి విధానాలతో బతుకుతాం, కోరికల కోసం బతుకుతాం, లోకమైనటువంటి ఆ మరణ భయం కోసం అనేకమైనటువంటి దేవుని వ్యతిరేకమైన కార్యాలు చేస్తాం. డబ్బు మీద మమకారం పెంచుకుంటాం, ప్రేమ పెంచుకుంటాం, ఎక్కువ ప్రాధాన్యత డబ్బుకే ఇస్తాం. ఇవన్నీ మనలో జరిగేటువంటి ప్రక్రియలు. అంటే దేవుడి రాజ్యాన్ని ఎరగనటువంటి పేతురు ఒకానొక సందర్భంలో ఎలా వ్యవహరించాడో మనం చూసాం. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరం పాటు జరిగినటువంటి వ్యక్తి ఆ శక్తిని, ఆ ఉన్నతమైనటువంటి విలువని గుర్తించి జీవించిన వ్యక్తి ఒకానొక సందర్భంలో తను ఎలా బలహీనపడ్డాడో మనం చూసాం. అయితే ఈరోజు మనం కూడా చాలా సందర్భాల్లో అలా బతుకుతున్నామేమో. దేవుడి రాజ్యాన్ని ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉండి డబ్బు మీద ప్రాముఖ్యత ఇస్తూ, ప్రాణం మీద ప్రాముఖ్యత ఇస్తూ, బంధువులను స్నేహితుల మీద ప్రాముఖ్యత ఇస్తూ, ఇంటి వారి మీద ప్రాముఖ్యత చూపిస్తూ దేవుడిని సరైనరీతిగా ప్రేమించలేకపోతున్నాయేమో, దేవుని యొక్క శక్తిని సరైనరీతిగా గుర్తించలేకపోతున్నాయేమో మనందరం కూడా ఒకసారి పరిశీలిద్దాం. అయితే ఇక్కడ పేతురు దేవుడి రాజ్యము ఆత్మ సంబంధమైంది అని గుర్తించిన తర్వాత ఎలా వివరించాడు? పెంతెకోస్తు పండుగ దినాన అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు తనకి చాలా స్పష్టంగా అర్థమైంది. పేతురు మొదటగా లేచి ప్రసంగం చేసినప్పుడు, మీరు సిలువ వేసినటువంటి యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించినని ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ద్వారా ప్రకటించడం జరిగిందో తనకి అర్థమైపోయిన విషయం ఏంటంటే దేవుడి రాజ్యము ఆత్మ సంబంధమైంది అని. ఎప్పుడైతే దేవుడి రాజ్యం ఆత్మ సంబంధమైందని తనకు అర్థమైందో, ఒకప్పుడు తను వ్యవహరించిన విధానానికి ఇప్పుడు తను వ్యవహరించే విధానానికి మార్పు చూడండి. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 19వ వచనంలో పేతురు యోహానులు చెరసాలలో వేయబడ్డారు. ఆ సమయంలో వారి పట్ల వివరించిన విధానాన్ని లేక ఆ పెద్దలు కానీ, ఆ శాస్త్రులు కానీ, ప్రధానార్చకులు కానీ వాళ్ళు వివరించే విధానం కానీ మనం పరిశీలించినప్పుడు, సిలువ వేయబడినటువంటి యేసు ప్రభువు గురించి మీరు ప్రయాణించద్దు, ఆయన గురించి మీరు మాట్లాడద్దు అని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, చాలా కఠినంగా వార్నింగ్ ఇచ్చారు. ఆ మనిషి గురించి, ఆ వ్యక్తి గురించి మీరెంత మాత్రం బోధించకూడదు, ఆ విషయాలు మీరెంత మాత్రం కూడా ప్రయాణించకూడదు అని చెప్పారు. ఇప్పుడు మా ఇష్టం ఆ విషయాన్ని ప్రకటిస్తామంటే వీళ్ళ ప్రాణం మీదకి ముప్పు ఉంది, వీళ్ళ ప్రాణం మీదకి అనేక ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుని రాజ్యము ఆత్మ సంబంధమైన గుర్తించిన తర్వాత ఈ పేతురు యోహానుల యొక్క స్పందన చాలా బలంగా ఉంది. అప్పుడు పేతురు యోహానులు ఏమన్నారంటే 4వ అధ్యాయం 19వ వచనంలో, అందుకు పేతురును యోహాను ఇద్దరు కూడా, అంటే దేవుడి రాజ్యము ఆత్మ సంబంధమైందని గ్రహించిన తర్వాత వారిలో ఒక స్పందన చూడండి. గ్రహించక ముందు పేతురు ఎలా స్పందించాడో మనం చూసాం. మరణం అంటే భయంగా ఉన్నాడు, అదొక్కటే తనలో మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనలో మరణం అంటే భయము, డబ్బు మీద ప్రాముఖ్యత ఇస్తాము, బంధువుల మీద ప్రీతి చూపిస్తాం, బంధువులే అనుకుంటాము, రక్త సంబంధులు అనుకుంటాము, అలాగే లోకంలో వాటి మీదే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము. అంటే యేసు ప్రభు కంటే బంధువులు ఎక్కువ కాదు, యేసు ప్రభు కంటే కుటుంబం ఎక్కువ కాదు, యేసు ప్రభు కంటే డబ్బు ఎక్కువ కాదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సామాన్యమైనటువంటి సత్యం. ఎవరికి మనం మొదటి ప్రాముఖ్యత ఇస్తాం, ఎవరికి మనము
విలువనిస్తాం? ఇక్కడ మనం ఆలోచించాలి. డబ్బుకా, యేసు ప్రభుకా? డబ్బుకా లేదా మనుషులకా, యేసు ప్రభుకా? ఎవరికి మనం ప్రాముఖ్యత ఇద్దాం? లోకసమైనటువంటి వాటికా, యేసు ప్రభుకా? మనం ఇచ్చేటువంటి విలువను బట్టియే మనం ఎవరిని ప్రేమిస్తున్నామో మనకు అర్థమైంది. మనం వేటిని ప్రాముఖ్యంగా ఎంచుకుంటామో అదే మన జీవితం, మన విలువలు, మన యొక్క స్థితి. కాబట్టి నువ్వేం ప్రేమిస్తున్నావో అదే నీ జీవితం. నువ్వు ఏది ద్వేషిస్తున్నావో అదే నీ యొక్క వ్యవహార శైలి. కాబట్టి మనం అందరం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే లోకంలో వాటిని ద్వేషిస్తాం. దేవుణ్ణి ప్రేమించకపోతే లోకంలో వాటిని ప్రేమిస్తాం. ఇది మనకు నైజం. ఈరోజు పేతురు, యోహానులు ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. వారిని చూసి 4:19 దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరు చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఏం చేశారండి? అక్కడ చాలా బలంగా వీళ్ళు బెదిరించారు. ఇక్కడ మనం చూస్తే 4:17 ఆయనను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపుకున్నట్టుకై ఇక మీట ఈ నామం బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకుంటారు. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. చాలా బలంగా ఆజ్ఞాపించారు. బెదిరి పెట్టారంటే వాళ్ళని భయపెట్టారన్నమాట. మీ ఇష్టం, మీ ప్రాణాన్ని కోల్పోతారు, మీరు చంపేస్తాం అని చాలా బెదిరి పెట్టారన్నమాట. అయితే వీరు చాలా తృణప్రాయంగా దాన్ని చాలా ఈజీగా వదిలేశారు. వాళ్ళ ముందు ధైర్యంగా ఒప్పుకునే విషయం ఏంటంటే దేవుని మాట వెండుకంటే మీ మాట వింట దేవుని దృష్టి న్యాయమా? ఏది న్యాయమైంది? దేవుని మాట వింట, మనుషుల మాట వింటమా? ఈరోజు మనం కూడా అర్థం చేసుకోవాలి, ఏది న్యాయమైన విషయం. మనం దేవుని మాట విందామా, మనుషుల మాట విందామా? మనుషులు చెప్పినటువంటి ఆచార పద్ధతులను, వ్యవహార స్థితిగతులను ఆధారం చేసుకొని మనం జీవిద్దామా? దేవుడు నియమించిన కట్టుబాట్లని, నియమాలని, నిబంధనల్ని అనుసరించి మనం బతుకుదామా? ఏది మన యొక్క జీవితం? ఏది మనకు న్యాయమైంది? ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి దేవుని యొక్క కట్టడలను, ఆయన ఆజ్ఞలను, నియమాలను, విధులను గైకొని జీవిస్తాడు. దేవుణ్ణి ద్వేషించే వ్యక్తి లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆచారాలను, పద్ధతులను అనుసరించి వారిని సంతోషపెట్టడానికి జీవించేటువంటి వ్యక్తులుగా వీళ్ళు తయారవుతారు. ఏది నువ్వు ప్రేమిస్తున్నావు, ఏది నువ్వు ద్వేషిస్తున్నావు అనేది నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఇది జీవితంలో దేవునికి ఏది న్యాయమైందో నీ దృష్టికి నువ్వు ఆలోచించుకో. అప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పిన విషయం అంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చాలా స్పష్టంగా మరణ భయం పెట్టినా కానీ, బెదిరి పెట్టినా కానీ, ఆజ్ఞాపించినా కానీ వారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానలేము. ఇదండి దేవుడి రాజ్యం అంటే. ఒకప్పుడు మరణం అంటే భయపడి నేను యేసుని ఎరగనని చెప్పినటువంటి పేతురు దేవుడి రాజ్యాన్ని గుర్తించిన తర్వాత, దేవుని రాజ్యం యొక్క విలువ తను ఆలోచించిన తర్వాత, గ్రహించిన తర్వాత దేనికై సిద్ధపడ్డారంతే. చావుకైనా సరే మేము ఇష్టమే, చంపేసుకోండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. మీ దృష్టికి ఏ న్యాయమో చూసుకోండి. మేము దేవుని మాట వింటాము న్యాయమైందా, మీ మాట వింటే న్యాయమైందా ఒకసారి పరిశీలించుకొని వాళ్ళకే ప్రశ్న వేశారన్నమాట. కాబట్టి ఎంత ధైర్యం అండి ఇది, ఎంత సాహసమో చూడండి. అంటే దేవుడి రాజ్యం అర్థం చేసుకోగలిగితే వాళ్ళు వచ్చేటువంటి ధైర్యాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనము అనేక సందర్భాల్లో పొరపాటు చేస్తుంటాం, బలహీనపడిపోతుంటాం, ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. మనం చేయాల్సిన పని కంటే ఎక్కువగా చేయలేకపోతూ ఉంటాం. దీనంతటికీ హేతు ఏంటంటే మనము దేవుని యొక్క రాజ్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాయేమో, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని సరైన రీతికి ఆలోచించలేకపోతున్నాయేమో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి.
కాబట్టి దేవుడి రాజ్యాన్ని శరీరీతిగా అర్థం చేసుకునే వ్యక్తి, దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకునే వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో, వేటిని ప్రేమిస్తాడో, వీటిని ద్వేషిస్తాడో మనం చూడగలిగాం. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం?